వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో నిగ్గదీసి కాలర్ పట్టుకొని మాట్లాడినట్టే ఉంటది, ముఖం మీద గుద్దినట్టే ఉంటది. ఎందుకో తెలుసా మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఏమర్చే అబద్ధపు కథనాలతోటి, తప్పుడు పోస్టులతోటి, మార్ఫింగ్ పోస్టులతోటి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తుంటే ముక్కు మీద గుద్దినట్టే అయినా సరే నిజాలు చెప్తాం, తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలని చెప్పేసి వార్తలు వాస్తవాలు నడిపిస్తున్నాం. మిత్రులారా చూస్తే మీకే అర్థమవుతుంది. వెలుగు పేపర్లోని బాధ అంతా ఇంత కాదు. ఈ వెలుగు పేపర్ అబద్ధాలని నిజాలు చేయడానికి ఎన్ని తప్పుడు కథనాలను రాస్తుంది, ఎన్ని అడ్డదారులు అనేది వస్తుంది. ఒక్కసారి చూడండి మిత్రులారా, బట్టి గారికి ఎవరో చెప్పిందాన్ని పట్టుకొచ్చి ఆ బట్టి పట్టుకొచ్చి నిన్న వీడియో చేసిండు, నిన్న మాట్లాడిండు. ఆ మాటలు అవన్నీ వద్దు, అది బట్టి పట్టుకొచ్చిన బట్టి వట్టిదే అని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. 2014 నుంచి 2023 దాదాపు ఎంత అండి, 9 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చినావు. మరి తెలంగాణ అంటే 400 సంవత్సరాలు కదా. 400 సంవత్సరాల చరిత్రలో కనీసం నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు, నీ రేవంత్ రెడ్డి గురువు పాలన, నీ రాజశేఖర రెడ్డి పాలనలా, మీ కాంగ్రెస్ పాలనలా, మీ 50 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలా, టీడీపీ కాంగ్రెస్ పాలనలా జరిగిన వాటి గురించి ఎందుకు మాట్లాడతలేవన్న ప్రశ్నతోటే మీదంతా ఫ్లాప్ షో అని చెప్పేసి బట్టి విక్రమార్క పట్టుకొచ్చిన బట్టి అంతా అదొక పెద్ద ఫ్లాప్ షో అని అందరికి అర్థమైపోయింది. తెలంగాణ సమాజానికి క్లియర్ గా అర్థమైపోయింది బట్టి గారు తీసుకొచ్చినవి వట్టిదే అని, అది ఫ్లాప్ షో అని. ఇకపోతే ఒక్కసారి చూడండి మిత్రులారా, రుణమాఫీ మీద తుమ్మల నాగేశ్వరరావు ఏదో మాట్లాడుతుండు. ఈ తుమ్మల గురించి చెప్పాలంటే ఏముంటదండి, అధికారం ఎవరుంటే, మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఉంటే కేసీఆర్ పంచర్ గారు పదవి ఎత్తుకపోయిండు, ఇలా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ పదవి ఎత్తుకపోయిండు. అంటే టీడీపీలో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న, బీఆర్ఎస్ లో ఉన్న పదవులు తెచ్చుకొని ఎంజాయ్ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తుమ్మల. అంతకంటే పెద్దగా ఏముంటది, ఏమి ఉండదు. ఇక వైఎస్ఆర్ అయితే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ అంట. అట్లాంటి వైఎస్ఆర్ ని ఓ వీడియోలో, ప్రైవేట్ వీడియోలో అనరాని మాటలు అన్నారు, చచ్చిపోయిన వారిని కూడా. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, మన మంత్రిని చేసుకున్నారు. ఆయన ఏమంటుండు, ఇక ఇజ్జతులేని మాటలు, రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా అనట. రుణమాఫీ పూర్తయ్యాకే రైతు భరోసా కాదు, మీరు రైతు భరోసాని బొందబెట్టి రుణమాఫీ చేసిర్రు, అంతకన్నా మించి ఏమీ లేదు. ఎందుకంటే 2023 సంవత్సరానికి కేసీఆర్ 7,600 పైచిలుకు కోట్ల రూపాయల్ని రైతు బంధు కోసం పెట్టిండు. మీరేం చేసిర్రు, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము ఆత్మగౌరవం పెంచడానికి 15,000 ఇస్తామన్న మోతదారులు, కౌలు రైతుకు పైసలు ఇస్తా అన్న సన్నాసులు, ఇంకా కార్మికులకు ఇస్తా అన్నటువంటి దౌర్భాగ్యులు, వాళ్ళందరినీ ఎగ్గొట్టి వాళ్ళ లెక్క ప్రకారం ఆనాడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ చెప్పినటువంటి హామీ ప్రకారం, రైతు భరోసా ప్రకారం లెక్కలు తీస్తే కేసీఆర్ 7,600 కోట్లు ఇచ్చే 10,000 లెక్క ప్రకారం మీరు 15,000 అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు. అట్లాగే కౌలు రైతుకి అవక 4,000 కోట్ల రూపాయలు. ఇక కార్మికులకు అవక 5 వేసుకున్న 19,000 కోట్లు, కనీసం 18,000 కోట్ల రూపాయలు కావాలి. మీరు రుణమాఫీ కింద ఇప్పటి వరకు వేసిన అమౌంట్ ఎంత, రుణమాఫీ కింద 17,000 పైచిలుకు కోట్లు మాత్రమే. అంటే అర్థమైంది, రైతు బంధుని మీరు ఇస్తా అన్న రైతు భరోసాని బొందబెట్టి రుణమాఫీ పేరు మీద దేశవ్యాప్తంగా మీరు డ్రామా ఆడుతుర్రు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ తుమ్మల చెప్తున్నటువంటి ముచ్చట. ఇక జనం కళ్ళు మూసి, జనం చూస్తున్నటువంటి వాళ్ళ కళ్ళ మూసి అబద్ధపు కథనాలతోటి, ఈ మంత్రులు చెప్పే అబద్ధాలతోటి, వాళ్ళు బట్టి పట్టుకొచ్చి చెప్పే ముచ్చట్లతోటి, రేవంత్ రెడ్డి చెప్పే నోరు తెరిస్తే అబద్ధమే, రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే చెప్పే అబద్ధాలతోటి జనం కళ్ళు మూసి ఏం చేస్తున్నారట, ఎన్నికల ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది, గడువు పెట్టి మరి 6 గ్యారంటీలను ప్రకటించింది, అందులో 15 ఉప హామీలు ఎక్కడ అంటే మూసీ ప్రస్తావన చేస్తున్నారు. మూసీ ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు అంటే, మీరు ఇచ్చిన 6 హామీలు 420 హామీల సంగతి అడుగుతామని ఏ మంత్రికి కూడా ప్రతి శాఖలో ఇచ్చిన హామీ ఏది అమలు కాలే. అమలు కాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడడానికి ఏం లేదు. మరి ఏం మాట్లాడాలంటే మూసీ గురించి మాట్లాడుతున్నారు.
మూసీ గురించి మాట్లాడి జనం కళ్ళు ముయ్యాలని చూస్తే తెలంగాణ సమాజం విఘ్నులు ఖచ్చితంగా చెంపవగలుగునట్టు ఆన్సర్ ఇస్తారు. ఇంకేమంటారు మిత్రులారా, 6 గ్యారంటీల అమలుకు అడుగు ముందుకు పడలేదు, మూసీ కోసం మాత్రం ఆగ మేఘాలపై కూల్చివేతలు. 6 గ్యారంటీలకు సంబంధించిన చిన్న సర్వే కూడా జరగట్లేదు, కానీ యంత్రాంగం అంతా మూసీపై మూకుముడు సర్వే. 6 గ్యారంటీల అమలుపై సర్కారు సమీక్షలు దాఖలు లేవు, కానీ కనీసం మీరు 6 గ్యారంటీల పైన మహిళలకు ఇస్తా అన్న ప్రతి నెలకు 2500 ఇస్తా అన్నారు కదా, దాని మీద ఏనాడైనా సమీక్ష చేసిర్రా? కానీ మూసీ మీద అయితే సమీక్ష చేస్తుర్రు. ముసలిలకు పింఛన్లు దిక్కులేవు. మీరు పింఛన్లు లేట్ చేయడం వల్ల ముసలు షుగర్ బీపీ టాబ్లెట్ తెచ్చుకోలేకపోతుర్రు. దాని మీద ఎవరైనా సమీక్ష నిర్వహిస్తురా? సమీక్ష నిర్వహించి జరుగుతురా? ఊర్లలో రోగాలు వచ్చి చచ్చిపోతుంటే హాస్పిటల్ మీద సమీక్ష జరిగిందా? గాంధీ హాస్పిటల్లో చిన్నపిల్లలు అంతమంది చచ్చిపోతే కనీసం సమీక్ష జరిగిందా? మీరు దేని మీద సమీక్ష పెడుతుర్రు అంటే మూసీ మీద పెడుతుర్రు. మూసీ మీద దోసుకోవడానికి కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇంకదేం కాదు.